ఆ విషయాలు ప్రస్తుతం అప్రస్తుతం. నాకు ఒక విషయాన్ని మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారిని దూషణ చేసేటటువంటి కార్యక్రమం చేశాడు. దేనికే అంటే చంద్రబాబు నాయుడు గారిని బాడీ షేమింగ్ చేశాడంట జగన్మోహన్ రెడ్డి గారు. ఏమన్నాడంటే, నిన్నే అనుకుంటాను బహుశా, ఈ కంపెనీలు అవి వస్తున్నాయి అని చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారి ముఖం చూసేవి రావు, ఇంతకుముందు వసతులు ఏర్పాటు చేశారు కాబట్టి వస్తున్నాయి, దానిలో మా పాత్ర కూడా ఉందనే పద్ధతుల్లో ఆయన చెబితే తమ్మసాని గారికి బాగా గుచ్చుకున్నట్టుంది. ఈ విషయం కూడా కాదు, చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూనే వస్తున్నాడు. కానీ ఇవాళ కొత్తగా పెమ్మసాని చంద్రశేఖర్ గారికి గుచ్చుకుంది. ఆయన అంటాడు, నీ మైండ్ సెట్ ఏంటో మాకు తెలుసు, ప్రజావేదికను కూర్చావు, అదేవిధంగా రెవెన్యూ పుస్తకాల మీద నీ ఫోటోలు వేసుకున్నావు, అది నీ ఏంటి? పదవి కోసం ఏ గడ్డైనా కలుస్తాడుగా, పదవి కోసం ఎవరైనా ముంచేస్తాడుగా, పదవి కోసం పిల్లనిచ్చినటువంటి మామని, పాపులర్ లీడర్ని ఆయనే వెనుపడిపొచ్చావే. ఆయనే కాదు, నీ తోడేళ్ళుని కూడా వెనుపడిపొడిచావు. తోడేళ్ళు కాదు, బామ్మడి హరికృష్ణ కూడా వెన్నుపొడిపొడిచావు. అక్కడ దాకా ఎందుకు? నీ తోడబుట్టినటువంటి నీ తమ్ముణ్ణి కూడా వెన్నుపోటు పొడిచినటువంటి వాడి రాజకీయం కోసం, అధికారం కోసం. అలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రీసెంట్గా ఇంకోటి కూడా చెప్పాలి, రాజకీయ కక్షలో దేవుణ్ణి ఉపయోగించుకున్నాడు. వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు కలిసిందంట, చేప నూనె కలిసిందట, జంతువుల కొవ్వు కలిసిందట. ఏంటిది? ఏ మైండ్ సెట్ అయింది నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారు, పెమ్మసాని గారు, ఏ మైండ్ సెట్ కనుక్కోండి మీరు.